అందుగురించని మానవులు భూమిపైన వారు చేసినటువంటి పాపాన్ని బట్టి అంట దేవుడంట తట్టుకోలేకపోతూ వస్తున్నాడంట. భూమి కూడా అపవిత్రపరచబడుతూ వచ్చిందంట అక్కడ. అందుగురించని నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు, నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. వారి యొక్క పాపము, దాని తర్వాత వారు చేసినటువంటి దోషము, దాని తర్వాత వారు ఏమైతే మరి కప్పిపెట్టుకుంటూ వచ్చినారో అదంతా కూడా ఎట్లాగుంటూ వచ్చిందంటే నా దేశమును వారు అపవిత్రపరిచి ఉన్నారు. కాబట్టి మన పరిస్థితి అటువంటిది. మనం చేసిన పాపము, మన దోషములన్నీ కూడా ఏమి అపవిత్రపరచబడుతూ వస్తున్నాయి ఏంటండి? దేవుని యొక్క దేశము. మనము ఈ ప్రజల్ని, దేవుని యొక్క సృష్టినే మనం అపవిత్రపరచుకుంటూ వెళ్తూ వస్తున్నాము. అయితే మనమంట మనలోనే ఉంచుకుంటామంట, ఇతరులకు తెలియకుండా పాపం అనేది, ఆ దోషం అనేది. అయితే దేవుడు అంటాడు కదా, దేవుని యొక్క వాక్యం ఉందంటే వారి దోషము నాకు మరిగై ఉండనేరదు. వారు దేన్నైతే అపవిత్రపరచుకుంటూ వెళ్తున్నారో, వారు దేన్నైతే విగ్రహంలో పూజించుకుంటూ వెళ్తున్నారో, వారు ఏమైతే పాపం చేసుకుంటూ వెళ్తున్నారో అది నేను కళ్ళారా చూసి ఉన్నాను. వారు చేసిన పాపము నా దేశాన్ని వారు అపవిత్రపరుస్తూ వచ్చారు, నేను వారిని క్షమించనని దేవుని యొక్క వాక్యంలో ఉంది. మానవుడు భూమిపైన దేవుణ్ణి అంతగా బాధ పెడుతూ వచ్చినాడు. మానవుడు భూమిపైన అంత పాపం చేసుకుంటూ వెళ్తుండూ వచ్చినాడు. అది ఇశ్రాయేలు ప్రజల గురించి చూసుకోవచ్చు. అది చూసినట్లయితే మరి మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఇక్కడ చూసినట్లయితే పరిసయ్యులను, శాస్త్రులను, తర్వాత యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారంటే, మీ శిష్యులు ఎందు గురించని మరి పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారు, చేతులు కడుక్కోకుండా. ఆ దినాల్లో ఉన్నవాళ్ళంట యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త చేస్తున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించటము వారు విడిచిపెట్టి వారు దేన్ని కలిగి ఉన్నారంట? పెద్దల యొక్క పారంపర్యాచారములు. దాన్ని బట్టి వారు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతూ ఉన్నారు, నీ శిష్యులు ఎందు గురించి చేతులు కడుక్కోకుండా ఈ విధంగా వారు భోజనం చేయించున్నారు. వారు చేసిన పని ఏం తెలుసా? ఇదిగో మాకున్నటువంటి యెరూషలేములో మాకున్నటువంటి సాంప్రదాయం, యెరూషలేములో మాకున్న పద్ధతి, యెరూషలేములో మా పెద్దలు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క దీన్ని వారు అతిక్రమించి ఉన్నారంటున్నారు. కాబట్టి ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినటువంటి వారు ఎవరైనా సరే వారి విగ్రహారాధన, దాని తర్వాత లోక సంబంధమైన పాపం చేసుకుంటూ వెళుతున్నా సరే వాళ్ళు ఏ విధంగా పెరుగుతూ వస్తున్నారంటే అండి, పెద్దల పారంపర్యాచారముగా పరిసయ్యులు, శాస్త్రులు వెళుతూ వస్తున్నారు. దాన్ని యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు పాటించట్లేదు మన పెద్దవాళ్ళ యొక్క పద్ధతులని అంటున్నారు వాళ్ళు. కాబట్టి ఆ పనులు చేస్తూ దేవుని వారు బాధ పెట్టిన వారుగా ఉంటూ వచ్చారు. కాబట్టి రెండోది చూసినట్టయితే పరిసయ్యులు, శాస్త్రులు కావచ్చు, ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న దినాల్లో ఎవరైతే పెద్దల యొక్క పరంపర్యాచారములు ఎవరైతే చేస్తూ వస్తున్నారో మనం కూడా ఈ భూమి పైన జన్మించిన దగ్గర నుంచి కూడా మన తల్లిదండ్రులు ఏ మార్గం కూడా తీసుకెళ్లారో, మన పితరులు ఏ మార్గం కూడా తీసుకెళ్లారో, మన పెద్దలు ఏ మార్గం కూడా ఆ యొక్క పితృ పారంపర్యాచారమైనటువంటి పెద్దల యొక్క పరిమాణంలో మనం పెరుగుతూ వచ్చినాము. అక్కడ మనం దేవుని కనుగొనలేకపోతూ వచ్చినాము. దాన్ని బట్టి మనం దేవుని బాధ పెట్టిన వారంగా ఉంటూ వచ్చినాం. 2 విషయాలు నేను చెప్పానండి, 2 గ్రూపుల గురించి నేను చెప్పాను. బ్రదర్సే చెప్పాలి. బ్రదర్స్ అన్నప్పుడల్లా ఇటు ఎందుకు చూస్తున్నారంటే ఇక్కడ బ్రదర్స్ ఒకళ్ళే ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎవరసలు పిల్లలే ఉన్నారు, పెద్దవాళ్ళే బయటకు వచ్చినారు. చెప్పండి, 2 విషయాల గురించి చెప్పాను. మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పాను? బ్రదర్స్ చెప్పాలి. క్లియర్గా చెప్పాను. లేదు కాదు, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పాను.
దేవుని యొక్క వాక్యం ఏ విధంగా వచ్చింది, వాళ్ళు ఏ విధంగా పాపం చేసి దేవుని యొక్క దేశమును వారు అపవిత్రపరచుకుంటూ వెళ్ళారు. నేను వారి దోషమును క్షమించను, దేవుని యొక్క వాక్యంలో వారి పాపం నేను క్షమించను, వారి గురించి చెప్పాను. కాబట్టి వారు పాపం చేస్తూ వచ్చారంట. విగ్రహారాధన, అన్య దేవతలను పూజించి దేవునికి మరీ ఇబ్బందికరమైన పరిస్థితులను వారు తీసుకొని వచ్చినారు. కాబట్టి నేను వారికి దోషం క్షమించలేనంటున్నాడు. అది మాడిగా చెప్పారు. రెండోది ఎవరి గురించి చెప్పాను? బ్రదర్ చెప్పండి. రెండోది ఎవరి గురించి చెప్పాను? ఇప్పుడే చెప్పాను కదా. బ్రదర్స్ చెప్పండి. కాదండి, పరిసయ్యులు శాస్త్రులు విగ్రహారాధన చేశారు, పాపం చేశారు అని లేదులే కానీ వాళ్ళు దేన్ని ఆచరిస్తూ వచ్చారంటండి? దేన్ని ఆచరిస్తూ వచ్చారంటే 15వ అధ్యాయంలో చదివి వినిపించాను కదా. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందుకు వందన నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. పెద్దల పారంపర్యాచారమును అంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చే మా పద్ధతి ఇది, దాన్ని మీరు చేయాలని వాళ్ళు చెప్తా వస్తున్నారు. వీళ్ళు దేనైతే విడిచిపెట్టారో దాని గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు, పరిసయ్యులు శాస్త్రులు. కాబట్టి పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త చేసిన దినాల్లో ప్రజలు పాపం చేసినా, విగ్రహారాధన చేసినా, అన్య దేవతలను పూజ చేసినా వారు ఏ విధంగా పెరుగుతూ వచ్చారంటండి? పెద్దల పారంపర్యాచారంగా పెరుగుతూ దానిలోనే ఉన్నారు తప్ప నిజమైన దేవుడు ఏంటి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఈయన ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పట్లేదు. వాళ్ళు కనుగొనలేకపోతూ వస్తున్నారు. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఆరాధన చేయాలి కదా. ఆరాధన చేసే ప్రతి ఒక్కరు ఆరాధన నేను గమనిస్తాను, వారు ఏ పాయింట్స్ యూజ్ చేస్తున్నారు అనేది. నేను తప్పకుండా మీ ఆరాధన నేను ఆలకిస్తాను, దేవుడు ఆలకిస్తారు. యాజ్ ఏ గాడ్ సర్వెంట్గా నేను కూడా వాళ్ళు ఏం పాయింట్స్ యూజ్ చేస్తున్నారు వర్షిప్లో నేను తప్పకుండా మనం చూస్తాను. ఆరాధన చేసే వాళ్ళని, మీ మాటలు, మీ వర్డ్స్ కూడా నేను వింటాను. ప్రతిరోజు చేసినట్లుగా ఉండకూడదు. ఈరోజుగా ప్రత్యేకమైన దినము, దాని గురించి మనం కూడుకున్నాము, పనులన్నీ విడిచిపెట్టినాము, ఉద్యోగాలకి సెలవు తీసుకున్నాం, పర్మిషన్ తీసుకున్నామేమో, లేకుంటే ఇదిలో హాలిడే. మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రత్యేకమైన దినాన్ని ప్రత్యేకంగా ప్రభుని ఆరాధించాలి. అందుగురించనే మనం మొట్టమొదటిగా ఎవరి గురించి చూసుకున్నాము? ఇశ్రాయేలు ప్రజల గురించి చూసుకుంటూ వచ్చినాము. రెండోదిగా ఎవరి గురించి చూసుకున్నాము? పరిసయ్యులు శాస్త్రుల గురించి చూసుకుంటూ వచ్చినాము. వారు దేవునికి వ్యతిరేకంగా ఉండి వారు పాపం చేసిన వారుగా ఉంటూ వచ్చారు ఈ లోకంలో. వారిని మనంతో పోల్చుకుంటే మనం కూడా ఒకప్పుడు అదే స్థానంలో ఉంటూ వచ్చి మనం దేవుని బాధ పెట్టిన వారంగా ఉంటూ వచ్చినాం. ప్రభు నెరగలేదు, ప్రభు తెలుసుకోలేదు, ప్రభు గురించి ఆలోచన లేదు, మనకి దేవుడు అంటే ఏంటో మనకు తెలియకుండా ఆ విధంగా మనం పెరుగుతూ వచ్చినాం. అందు గురించి ఇక్కడ చూసినట్లయితే మరి మా తర్వాత ఇక్కడ ఆ దినాల్లో దేవుడు రాజుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, తర్వాత చాలా ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళు కూడా ఏం చేస్తూ వచ్చినారు? మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. 13వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 13-14 వచనాలు నేను చదువుతాను చూడు. 13వ అధ్యాయము, 1 శామ్యూయల్ చాప్టర్ 13 verses 13 and 14. 13-14 వచ్చారు. అందుకు సమూయేలు ఇట్లానే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేదివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించును. ఇప్పుడు సమూయేలు సౌలుతో మాట్లాడుతూ వస్తున్నాడు. సమూయేలు ఎవరండి? సమూయేలు ఎవరు? ప్రవక్త. సౌలు ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు రాజు. సమూయేలు ఇశ్రాయేలు ప్రజల రాజు అయినటువంటి సౌలుతో మాట్లాడేటప్పుడు చాలా కఠినమైన మాట మాట్లాడాడు. అక్కడ
ఏమన్నాడంటే, దేవుడు నీ చేతిలో నుండి ఈ రాజ్యమును తీసివేస్తున్నాడు అన్నాడు. ఎందు గురించి? సౌల్ని దేవుడే ఎన్నుకున్నాడు కదా. సౌల్ని సమూయేలు అభిషేకించినాడు కదా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండే నిమిత్తమే. సౌలే ఇశ్రాయేలు ప్రజల్ని ఏలుతూ రాజుగా ఉన్నాడు కదా. ఎందు గురించి? ఈ దినాన సౌలు దేవుడిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు అంటే అక్కడ ఒక మాట ఉందన్నమాట 13వ వచనములో. ఏమని ఉందంటే, అక్కడ ఏమని మాట్లాడాడంటే 13వ వచనములో, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. సౌలు అంట రాజుగా ఉన్నప్పుడు ఎవరి మాట వినుకోకుండా ఉన్నాడంటే అండి, దేవుని యొక్క ఆజ్ఞను పాటించట్లేదంట, దేవుని యొక్క మాటను పాటించట్లేదు. ఒక స్థానంలో ఉండినప్పటికల్లా ఏమైపోయిందంటే, నాకంటే గొప్పవాళ్ళు లేరనుకున్నాడే ఏమో. ఇప్పుడు సౌలు దేవునికి వ్యతిరేకమైపోతూ వచ్చినాడు. కాబట్టి సమూయేలు ఏమన్నాడంటే, నీవు దేవుని యొక్క ఆజ్ఞను వినకపోతివి, అవివేక పని చేసింది కనుక అని ఏమన్నాడంటే, చేసింది కనుక నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు అన్నాడు. ఎందు గురించి? ఒక సౌలు రాజుగా ఉండి ఆ రాజు యొక్క స్థానాన్ని పోగొట్టుకోవడానికి సమూయేలు ఇంకొక మాట ఏమన్నా తెలుసా? నీ స్థానంలో ఉండే నిమిత్తమే దేవుడు ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్నాడు, నీ రాజ్యమును నీ చేతులను తీసివేసి అతనికి ఇవ్వబోతున్నాడు, అతడు వెళ్తాడు అన్నాడు. ఎందు గురించి సౌలు ఆ స్థానానికి ఆ స్థానాన్ని కోల్పోయినాడంటే, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనక అవివేక పనులు చేసుకుంటూ ఇష్టానుసారంగా వెళ్తూ వచ్చాడు. కాబట్టి అది దేవునికి ఇష్టం లేకుండా వచ్చింది. ఒక రాజుగా ఉన్న సౌలు, సమూయేలు చేత అభిషేకించబడిన సౌలు, దేవుని యొక్క ప్రజలకి, దేవుని యొక్క సైన్యానికి రాజుగా ఉన్నటువంటి సౌలు, దేవుని యొక్క ఆజ్ఞని వినకుండా ఉంటే, దేవుని యొక్క మాటను వినకుండా ఉంటే, దేవుని యొక్క కట్టడలు, శాసనములు, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటే దేవుడు ఏ విధంగా ఊరుకుంటాడు? కాబట్టి సౌలు ఏం పోగొట్టుకున్నాడండి చెప్తాడు? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి అంతే, మనం కూడా అంతే. ఆ దినాల్లో ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మక, దేవుని యొక్క వాక్యాన్ని వినక, దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించి, దేవుని యొక్క ఆజ్ఞను మనము తృణీకరిస్తూ వచ్చినాం. కాబట్టి మనం దేవుని బాధ పెట్టిన వారిగా ఉంటూ వచ్చినాం. కాబట్టి మనం చూసినట్లయితే ఆ దినాల్లో మనము ఈ సందర్భాల్లోనే ఉంటూ వచ్చినాం. ఆ దినాల్లో మనం ఈ సందర్భంలోనే ఉంటూ వచ్చినాం. కాబట్టి సౌలు వలె మన ప్రవర్తన ఆ విధంగా ఉంది. కాబట్టి మనం పాపం చేసిన వారము. ఇశ్రాయేలు వలె మనం ఉన్నాము, మనం పాపం చేసినాము. దాని తర్వాత పరిసయ్యులు, శాస్త్రుల వలె మనం ఉన్నాము, మనం పాపం చేసినాము. మూడోదిగా సౌలు వలె మనం ఉన్నాము, మనం పాపం చేసినాము. ఈ లోకంలో మనం పాపం చేసినాము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన గురించి అనుకోవాల్సి వచ్చింది. ఒకవేళ మనం పాపం చేయకోకుండా ఉంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయేవారు కాదు. అందు గురించి ఇక్కడ చూసినట్లయితే అక్కడ ముగ్గురు గురించి మనం చూసుకున్నాము: ఇశ్రాయేలీలు, పరిసయ్యులు, శాస్త్రులు, సౌలు. తర్వాత నూతన నిబంధన సంఘాలుగా కట్టబడినటువంటి మనము ఈ దినంలో భూమిపైన ఉండి మనం చేసిన పని ఏమిటి? పేతురు మాట్లాడుతూ ఏమన్నాడంటే నూతన నిబంధన సంఘాలతో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. 1 Peter chapter 1 verse 18. పిత్ర పారంపర్యం మన్య మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారుల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అని ఉందన్నమాట. మనం ఎట్లాగుంటూ వచ్చినామంటే పిత్ర పారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తన. మన ప్రవర్తనే బాగలేదంట. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకమునుపు, దేవుడు మన పాపాలు క్షమించకమునుపు, దేవుడు మనల్ని అంగీకరించకమునుపు, మనం కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయకమునుపు మన ప్రవర్తన ఎట్లా ఉంటుందంటండి? వ్యర్థ ప్రవర్తన అంట. ఈ లోకములో ప్రతి మానవుడు అనేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో మనం ఉంటూ వచ్చినామంట. అందుగురించనే పేతురు మాట్లాడుతూ అక్కడ 18వ వచనంలో పిత్ర పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా. కాబట్టి యేసు ప్రభువారు మన గురించి ఎందు గురించి చనిపోయినారు అంటే
పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మనలో ఉండి అది ఒక పాపముగా వెళుతున్నప్పుడు ఆ పాపాన్ని తీసివేసే నిమిత్తమై మనం ఏ వెండి బంగారముల చేత కొనబడలేదులే కానీ కింద చూసినట్టయితే అమూల్యమును నిర్దోషమైన నిష్కళంకమైన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనం కడగబడుతూ వచ్చినాం. కాబట్టి దీని గురించి ఎవరు క్రైమ్ చెల్లించారండి? ఇప్పుడు ఎవరు క్రైమ్ చెల్లించారు? ఎవరు ఇబ్బంది పడినారు దీని గురించి? భూమిపైన మానవుడు పాపం చేసేటప్పుడు, భూమిపైన పురుషుడు పాపం చేసేటప్పుడు, భూమిపైన స్త్రీ పాపం చేసేటప్పుడు, భూమిపైన మానవులు మరి పితృపారంపర్యాచారమైన వ్యర్థ ప్రవర్తన వారు కలిగి ఉండి ఆ విధంగా వెళ్తా ఉన్నప్పుడు, దేవుని ఎరకగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి నిమిత్తమే శ్రమపడుట, ఆయన కార్చిన రక్తం ద్వారా అమూల్యమును నిర్దోషమును నిష్కళంకమైన రక్తం చేత ఆయన ఆ విధంగా వారి పాపమును క్షమిస్తూ వచ్చినారు. అంతే తప్ప మనం వెండి బంగారుల చేత మనం కొనబడలేదు, కడగబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆలోచించారు, వీరు ఈ విధంగా ఉంటే ఏ విధంగా పరలోక రాజ్యానికి వెళ్తారు. నేను ఒక మాట చెప్పాను ప్రారంభంలో, అది మీరు చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే పాపములు క్షమించినాడో అప్పుడు ఒక దారిలో మనం ఉన్నామని చెప్పాను. ఏ దారిలో? అప్పటికల్లా బ్రదర్స్ రాలేదు. నేను చూశాను, ఇటు చూస్తే చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. సిస్టర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మీరు విన్నారు ఆ వర్డ్? దేవుడు పాపమును క్షమించిన వ్యక్తి ఒక దారిలో అప్పుడే ఉంచినాడు. ఒక దారిలో. ఏ దారి అది? ఏ మార్గం? నేను క్లియర్గా చెప్పాను, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. నిత్య జీవము అనేటువంటి మార్గం. ఏ మార్గం అండి అది? యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను మనం ఒప్పుకున్నాగా మన పాపములు ఆయన క్షమించగానే ఏ మార్గంలోనికి ప్రవేశించామంటే మనము నిత్య జీవంలో. కానీ యేసుక్రీస్తు ప్రభు రాకడ వరకు కూడా దాన్ని మనము కాపాడుకున్న ద్వారా అప్పుడు దాన్ని మనము పొందేవారుగా ఉంటాం. నిత్య జీవమును ఆ మార్గములో ఉన్నవారు దాన్ని పొందేవారుగా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క రాజ్యములో మనల్ని ఉంచే నిమిత్తమే మన పాపములను ఆయన క్షమించుట, ఆయన మన పాపములను క్షమించుట, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన పాపములను క్షమించుట అని మనం చూసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మానవులు చేసిన ఈ యొక్క విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞాపకం చేసుకొని అక్కడ ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటంటే, నేను సిలువ వేయబడే దినం వస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 1-2 వచనాలు. యేసు ఈ మాటలని చెప్పి చాలించిన తరువాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువేయబట్టకై అప్పగింపబడిననియు మీకు తెలియనని చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసే నిమిత్తమే అప్పగింపబడుతూ వచ్చినారు. మీకు అర్థమైందండి? దేని విషయమే అప్పగించబడుతూ వచ్చారు? సిలువ వేసే నిమిత్తమే. ఎందుకు సిలువ వేయబడినారంటే, సిలువ వేయబడు ద్వారా ఆయన కార్చిన రక్తం ద్వారా మానవులకి ఏం దొరుకుతుంది? క్షమాపణ. కాబట్టి ఆయన పాపం చేయలేదు, ఆయన సిలువ వేయబడే నిమిత్తమే అప్పగించబడుతూ వచ్చినాడు. తర్వాత అది 26వ వచనంలో ఇంకొక మాట మనం చూసుకోవచ్చు. 26వ అధ్యాయం 21వ వచనం. 26వ అధ్యాయం 21వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడును అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వల్ల రొట్టె ద్రాక్షరసము ఆయన శరీరము ఆయన రక్తాన్ని అక్కడ ఉంచినప్పుడు ఆయన అన్నాడు కదా, ఇది నా శరీరము ఇది నా రక్తము అని చెప్పి మీరు తీసుకుని త్రాగండి పంచుకుని అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఆ పస్కాని వాళ్ళు ఆచరించేటప్పుడు ఆయన ఏమన్నాడంట, మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ గురించి అప్పగించబడినటువంటి వ్యక్తి. దేనికి అప్పగించబడినారు? ఆయన సిలువ వేసే నిమిత్తమే అప్పగించబడినారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా సిలువ వేయబడుతూ వచ్చారు మన పాపమును క్షమించే నిమిత్తమే. ఈ భూలోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేరు, యథార్థవంతులు లేరు. కాబట్టి మన పాపం క్షమించే నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చినారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి సిలువ వేయబడి నిమిత్తమే ఇస్కరియోతు యూదా ఆయన అప్పగించి ఆయన బాధ పెట్టిన వాడిగా ఉంటూ వచ్చాడు.
నేను ఇంకో సందర్భాన్ని కూడా 2 సార్లు మీకు చెప్పాను. ఇది మరలా నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్. ఒక మానవుని యొక్క అవిధేయత పాపాన్ని బట్టి ఆ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పొందుతుండొచ్చు. కానీ రెండోది చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకళ్ళలో అదే మానవుడికి మహాభయంకరమైన శ్రమ ఉంటుంది. ఆ శ్రమను తప్పించే నిమిత్తమే దేవుడి లోకానికి వచ్చి మనల్ని రక్షించినారు, మన పాపాలు క్షమించినారు. కాబట్టి మనం ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. ఇప్పుడు ఏ పాట పాడుకోమండి, సండే స్కూల్ లేదు కాబట్టి పిల్లలు ఇక్కడే ఉండండి. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే, ఎవ్వరు కూడా లేచి తిరగొద్దు, సైలెంట్గా ఉండండి. మీకు ఏమైనా వాటర్ కావాలంటే వాటర్ తాగండి, వాష్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళండి. అదేవిధంగా ఒక సహోదరుడు ఒక సహోదరి, ఒక సహోదరుడు ఒక సహోదరి, ఒక సహోదరుడు ఒక సహోదరి, మార్చి ప్రభుని ఆరాధిస్తాం. ఎక్కువ పాట పాడడానికి మీరు అవకాశం ఇవ్వద్దు. మీరు పాట పాడితే మళ్ళీ పల్లవి ఎత్తాలి, చరణం పల్లవి కలిపితే మీరు ఆరాధన 2 మాటల్లో చేసేయచ్చు. అందు గురించని ఆ విధంగా ప్రభు సహాయం చేస్తాడు. ప్రారంభించు.